పన్నుల వాటాలో 50% రాష్ట్రాలకు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. ఏపీ పర్యటనలో ఉన్న ఆర్థిక సంఘం ప్రతినిధులను విజయవాడలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. వైసీపీ తరపున వారికి వినతి పత్రం అందించారు. పలు రాష్ట్రాల్లో 2011 తర్వాత జనాభా తగ్గిందని, ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ సైతం ఇవ్వాలని నివేదించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించామని, 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవి రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32% నుంచి 42% వరకు పెంచుతూ సిఫార్సు చేశారన్నారు. 16వ ఆర్థిక సంఘము ఈరోజు వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సూచనలు, సలహాలు, అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది. ఒకటి, ముఖ్యంగా ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి. అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట. ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం కూడా 41% ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చూస్తే ఇంచుమించు 10% తగ్గుతుందన్నమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి. 16వ ఆర్థిక సంఘము ఈరోజు వివిధ రాష్ట్రాల పర్యటనలో